వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్ గైస్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే, నిన్న చెప్పా కదా చైన్ ల్యూబ్ క్లీన్ అవన్నీ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు వ్లాగ్లో అయితే చెప్పబోతున్నా. స్టే ట్యూన్. నేను ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎందుకంటే చైన్ ల్యూబింగ్ అనేది కూడా మనం చాలా తీసి పడేస్తాం, కానీ ఇట్ ప్లేస్ ఏ కీ రోల్. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఎంత క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తామో చైన్ని, మన బైక్లో ఫ్రీ మూమెంట్ కూడా అంత స్పీడ్ ఉంటుంది. అండ్ చైన్ ఎంత క్లీన్ ఉంటే మనకి మూమెంట్ కూడా అంత ఫ్రీగా, అంటే చాలా ఫ్రీగా నడుస్తుంది బండి. ఎందుకంటే చైన్లో డస్ట్ ఉండడం వల్ల చిన్న సౌండ్స్ కూడా వస్తుంటాయి చూసారా, అది మనం చైన్కి కరెక్ట్గా ల్యూబింగ్ లేక. అండ్ మనం షోరూమ్స్లో ఇచ్చినప్పుడు వాళ్ళని మనం అనకూడదు, కానీ ఏంటి అంటే చైన్ క్లీన్ చేసే టైంలో వాళ్ళు జస్ట్ అట్లా ఆయిల్ పెట్టేస్తారు, క్లీన్ ఏం చేయరు, వాటర్ కొట్టేస్తారు. కాకపోతే మనం దాన్ని ఒక 500 కిలోమీటర్స్కి వన్స్ లీవ్ చేసుకుంటే సరిపోతుంది, 1000 కిలోమీటర్స్కి వన్స్ క్లీన్. అంటే నా ప్రకారంగా నేను చెప్తున్నా, డీజిల్ పెట్టి, లేకపోతే చైన్ క్లీనర్స్ కూడా ఉంటాయి, అవి కొట్టి క్లీన్ చేయాలి. జస్ట్ కొడితే అదంతా క్లీన్ అయిపోతుంది అని ఏమి ఉండదు. జస్ట్ దాని మీద స్ప్రే చేసేసి దాని తర్వాత బ్రష్ ఉంటుంది, బ్రష్ పెట్టి క్లీన్ చేసేస్తే సెట్ అయిపోతుంది. దాని తర్వాత మనం లీవ్ చేసుకోవచ్చు. కాకపోతే కరెక్ట్ ప్రాసెస్ నాకు తెలిసిన కరెక్ట్ ప్రాసెస్, నేను అనుకున్న కరెక్ట్ ప్రాసెస్ నేను మీకు చెప్తాను. ఇంకా మీకేమైనా తెలిసిన ప్రాసెస్ ఉంటే నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఇంకా ఏంటి అంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా క్లీన్ చేయరు. కొన్ని స్టేషన్స్లో, డైనమిక్ రైడర్స్లో అయితే చెప్పా కదా, చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేస్తారు. అండ్ నాకు చాలా ఇష్టం అక్కడ బైక్ క్లీనింగ్ అన్నా, సర్వీస్ అన్నా కూడా. ఒకవేళ ఎవరికన్నా మీకు హైదరాబాద్ డైనమిక్ రైడర్స్ పాయింట్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేను మీకు చెప్తాను. అండ్ వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు మాటలు కానీ. నేను నా ఏజ్ 18 to 19లో ఉన్నప్పుడు నేను నా ఫస్ట్ బైక్ తీసుకున్నా. నేను తీసుకున్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారో నేను చిన్నోడిని, ఇంకా ఆ స్టేజ్లోకి అయితే రాలేదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను. కాకపోతే దే రిసీవ్డ్ మీ. అండ్ ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని నాకు రూబ్రో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ నేను కొన్నిసార్లు నాకు తెలియని వాటికి సజెషన్స్ అయితే నేను రూబ్రో దగ్గర నుంచి తీసుకుంటా. ఈజ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. అండ్ వరుణ్ అన్న, థ్యాంక్స్ ఫర్ ఎ గ్యారేజ్ ఫర్ మా కోసం, మాలాంటి వాళ్ళ కోసం ఆ గ్యారేజ్ అయితే పర్ఫెక్ట్. పెద్దవాళ్ళ గురించి నాకు తెలియదు, నాకైతే మంచిగా అనిపించింది. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ వరుణ్ అన్న. చలో, ఈ వ్లాగ్ని అయితే మీరు మొత్తం చూడండి, ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి కొంచెం మిస్ చేసినా కూడా మీకు అర్థం కాదు. అండ్ నా దగ్గర స్టాండ్ అయితే లేదు, కాబట్టి నేను జాక్ అంటారు కదా, ట్రాక్టర్ టైర్స్ అవి ఇవి ఇప్పడానికి యూజ్ చేసే జాక్ నా దగ్గర ఉంది. నేను దాన్ని యూజ్ చేసి వెనక టైర్ని అయితే లిఫ్ట్ చేసి అదంతా నేను మీకు ప్రాసెస్లో చూపిస్తాను. చలో లెట్స్ గెట్. దానికి ముందే ఏంటి అంటే, నేను మివి సౌండ్ బార్ అయితే S300 సౌండ్ బార్ అయితే ఆర్డర్ పెట్టాను. దానిలో చిన్న ఇష్యూ అందరూ ఫేస్ చేస్తున్నారు. ఏంటి అంటే, సౌండ్ బార్కి ఇది కనెక్ట్ చేయడం రాక చాలామంది రిటర్న్ అయితే ఇచ్చేస్తున్నారు. నేను దాని యొక్క ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియో చేసి నేను మీకు షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఎవరికన్నా అది యూస్ఫుల్ అయ్యింటే జర కామెంట్ అయితే చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మివి ప్రోడక్ట్, ఇండియన్ ప్రోడక్ట్, నాకైతే మస్తు అనిపించింది. మస్తు అంటే మస్తు ఉంది. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మిగతా వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, బట్ ఐ లవ్ ఇట్. ఆ మ్యూజిక్, ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగుంది. కాకపోతే ఆ చిన్న జస్ట్ మనకి అర్థం అవ్వట్లేదు ఆ బటన్ ఏంటి. ట్రై చేయంగా చాలాసేపటికి 1.5 day తర్వాత నాకు ఆ సొల్యూషన్ దొరికింది. నాట్ ఓన్లీ మీ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, నేను మివి వాళ్ళతో చాలాసేపు గొడవపడ్డ తర్వాత ఫైనల్గా నాకు నేను నేనే ట్రై చేశాక నాకైతే ఆ సొల్యూషన్ దొరికింది. చలో, నేను అదైతే షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే మన పెద్దోడు అండ్ లవ్ టు డ్రైవ్ ఇట్. మంచి ఎక్స్పీరియన్స్ ఇది, డ్రైవ్ చేయడం కూడా చాలా ఇష్టం నాకు ఇది డ్రైవ్ చేయడం. కాకపోతే మనకు అంత పర్ఫెక్షన్ లేదు, నార్మల్ డ్రైవింగ్ అయితే చేస్తా. అండ్ ఒకవేళ మీకు దీని మీద నా డ్రైవింగ్, నేను ట్రాక్టర్ డ్రైవింగ్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ ఒకవేళ మీరు మంచి కామెంట్ ఇచ్చి మంచి గట్టిగా లైక్స్ కొట్టేసేయండి, కామెంట్స్ కూడా పెట్టేసేయండి. ట్రాక్టర్ వ్లాగ్ చేద్దాం ఒకరోజు. అండ్ ఒకవేళ మీకు ఆ ట్రాక్టర్ వ్లాగ్ నచ్చితే ఇంకా ఫర్దర్గా ఇంకో 2-3 వ్లాగ్స్ కూడా ట్రాక్టర్ మీద చేస్తాను. చాలా సపోర్ట్ అయితే చేసేసేయండి. ఫస్ట్ అయితే మన బైక్ క్లీనింగ్, చైన్ క్లీనింగ్ అయితే చూసేద్దాం. చలో.
ఇది వచ్చేసి మాడ్యూల్ C2, ఇది C1 C2 రెండు ఉంటాయి. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 590 రూపీస్ ఏమో పడింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసాను. C2 అనేది ల్యూబింగ్ కోసం యూజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి బ్రష్ చైన్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసాం. అరౌండ్ 100 రూపీస్. అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసాం. అండ్ ఇది డీజిల్ క్లీన్ చేయడానికి. అండ్ ఇదైతే జాక్ లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. నేను బైక్ తీయకపోవడం వల్ల చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో. చైన్ మొత్తం గోల్డ్ కలర్లో ఉండాల్సింది మొత్తం రస్టింగ్ టైప్ వచ్చేసింది. ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ ఉంది. అండ్ ఇక్కడైతే జాక్ పెట్టినా చూడండి, వెనకాల టైర్ లిఫ్ట్ చేసిన. అండ్ ఇది దీని యూజ్. అండ్ చూడండి ఎంత రస్ట్ పట్టేసింది మొత్తం వీల్ అంతా. సో ఇప్పుడు మనం అయితే డీజిల్ పెట్టి ఫస్ట్ మొత్తం డస్ట్ అంతా కొంచెం ఫ్రీ అయ్యేటట్టుగా డీజిల్ కొట్టేసేద్దాం. బ్రష్కి కూడా లైట్గా డీజిల్ కొడుతున్నా, ఎందుకంటే బ్రష్ ఫ్రీగా మూవ్ అవ్వాలి కాబట్టి. జర డ్రై ఉంది నా బ్రష్ కాబట్టి నేను ఫ్రీగా అవ్వడానికి డీజిల్ కొడుతున్నా. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా కొడితే కొట్టండి, లేకుంటే లేదు. అండ్ 4 సైడ్స్ నీట్గా క్లీన్ అయ్యేటట్టు క్లీన్ చేయండి. మంచిగా రబ్ చేస్తే 4 సైడ్స్ మొత్తం నీట్గా క్లీన్ వస్తుంది. ఇట్లా క్లీన్ చేసుకుంటూ అండ్ మధ్యలో డీజిల్ కొట్టేసేయండి. చైన్ దగ్గరే కాదు, స్టాండ్ దగ్గర కూడా నీట్గా డీజిల్ కొట్టండి. ఎందుకంటే మొత్తం ఆయిల్ అంతా కిందికి జారుతూ ఉంటుంది కదా, స్టాండ్ మీద స్టాండ్ వెనక అంతా ఉంటుంది. నీట్గా డీజిల్ కొట్టేసి అండ్ బ్రష్ ఉన్న బ్యాక్ సైడ్, మనం ఇప్పుడు తీసుకున్న బ్రష్కి బ్యాక్ సైడ్ ఉంటుంది, అది పెట్టన్నా క్లీన్ చేయొచ్చు, లేకపోతే మన నార్మల్ టూత్ బ్రష్ తోటన్నా క్లీన్ చేయొచ్చు. నేను ఫస్ట్ అయితే మన ఈ బ్రష్ తోటి క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫుల్ అని మొత్తం ప్రతి ఒక్క పాట డీజిల్ పెట్టి కొట్టేస్తున్నాను, ఎందుకంటే జర మొత్తం దానిలో ఉన్న డస్ట్ అంతా జర ఫ్రీ అవుతుంది కాబట్టి ఇలా డీజిల్ కొడుతున్నా. ఈవెన్ ఈ గేర్ రోడ్ చూపించకపోయిన వీడియోలో జర ప్రాబ్లం ఉండే, అండ్ అక్కడ అదంతా డ్రై అయిపోయింది. సో అక్కడ కూడా లైట్ డీజిల్ కొట్టేస్తున్నాం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే బ్రష్ తీసుకొని చూసారు బ్యాక్ సైడ్ దాంతో అయితే క్లీన్ చేస్తున్నాం. ఇట్లా క్లీన్ చేసుకోండి, లేదంటే నాకు దీంతో అవ్వకపోతే నేను మళ్ళీ ఆ బ్రష్ తోటి కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి అయితే నాకు ఓకే అనిపిస్తుంది కాబట్టి నేను దీన్ని పెట్టి యూజ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే బ్రష్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇంతసేపు డీజిల్ పెట్టి అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాని అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు క్లాత్ పెట్టి అయితే నీట్గా తుడుద్దాం. మీరు కూడా తుడండి. తర్వాత డీజిల్తో క్లీన్ చేశాక మళ్ళీ ఇప్పుడు సర్ఫ్ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తాను. మొత్తం నీట్గా చూడండి. బైక్ అయితే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం.
చూసారు కదా, చైన్ అయితే షైన్ అయిపోతుంది. ఎంత గుడ్ లుకింగ్ అంటే. అండ్ పైకి కూడా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ క్లీన్ చేసుకుందాం, మొత్తం క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ అయితే డ్రై అయింది. ఇప్పుడు లైట్గా వాటర్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసేసుకుందాం. చలో. డిస్టర్బెన్స్ వల్ల మొత్తం గలీజ్ అయిపోతుంది. అందుకని ఇది పెట్టేసి అనుకున్న అదంతా కవర్ చేసి స్ప్రే కొట్టడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా అంటే నేనైతే ఫస్ట్ లైట్గా అదంతా లోపల ఉన్న గ్యాస్ బయటికి రావడానికి అట్లా పెట్టాను. జర ఇప్పుడు స్పీడ్గా టైర్ తిప్పుకుంటూ ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అయితే లూప్ చేయండి. అండ్ చూపిస్తున్నా కదా ఇలాగా. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి లూబింగ్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫ్రంటే కాదు, బ్యాక్ సైడ్ నుంచి కూడా. ఎందుకంటే అది లోపల ఉన్న రౌండ్స్ ఉన్నాయి కదా, అవి తిరుగుతాయి కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి లూబ్ చేసుకోవడం అయితే కరెక్ట్. ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తా చూడండి. ఇట్లా చేసుకుంటే ఏంటంటే జర వన్ సైడ్ పోయినా కూడా ఇంకో సైడ్ నుంచి మనకి అవి వీల్స్ తిరుగుతున్నప్పుడు మంచిగా పట్టేస్తుంది ప్రతి ఒక్క పాయింట్లో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ టు యూ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేసుకోండి. మీట్ యూ guys in the next vlog. And here is our Motul chain luber.